కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారి ఆయనను కాపాడుతున్నాడు. కేటీఆర్ హరీష్కు కూడా రక్షణ కల్పిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డిని రామచంద్రరావు జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అడవులలో పడి తిరుగుతాడా? ఏంది అడవులలో పడి తిరుగుతాడా? కేసీఆర్ కేటీఆర్ హరీష్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కాళేశ్వరం ఫార్ములా ఈరేస్ కేసుల దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలి. అరవింద్ నిజామాబాద్కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్ తేలేదు, ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ ఇచ్చే బాధ్యత నాది, మరో 8 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని ధీమా. నిజామాబాద్ సభలో సీఎం ప్రసంగం. మొత్తానికైతే బీజేపీని బీఆర్ఎస్ని ఒక్కటే అని చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ తోటి బీజేపీ ఎంత సఖ్యతగా ఉంటుందో కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి గారితో కూడా అంతే సఖ్యతగా ఉంటుంది. ఇవి ఒకరిని దూరం పెడతలేదు, ఒకరిని పూర్తిగా దగ్గర తీసుకుంటలేదు. సమానమైన దూరం సమానమైన దగ్గర పాటిస్తున్నది బీజేపీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారు. ఇదే కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి తోడుగున్నాడు. ఇదే కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి కూడా తోడున్నాడు. కాళేశ్వరం మీద విచారణ జరిపించవలసిన బాధ్యత కేంద్రానిది. ఒకవేళ కేంద్రం విచారణ జరపాలనుకుంటే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, లేకపోతే రఘునందన్ రావు గారు కావచ్చు, వీళ్ళు ప్రెస్టేజియస్గా తీసుకొని కాళేశ్వరం మీద ఎట్లయినా విచారణ చేయాలనుకుంటే ఎప్పటి నుండో ఈ నలుగురే కదా కేసీఆర్ గారి మీద అత్యంత భయానకంగా మాటలతో దాడి చేసేది. బీజేపీలో ముఖ్యంగా ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు. ఈ ఎంతకంత కొంత కిషన్ రెడ్డి గారు తక్కువే. మరి వీళ్ళు ఎందుకు ఈ రేస్ కావచ్చు లేకపోతే కాళేశ్వరం విచారణ కావచ్చు సీరియస్గా తీసుకోలేదు? పోనీ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకున్న మీరు ఎంక్వైరీ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఆదేశిస్తున్నాడు. కానీ కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో కూడా విడదీయరాని బంధం ఉన్నది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇద్దరితోటి గేమ్ ఆడుతుంది, ఒక్కరితోటి కాదు, ఇద్దరితోటి గేమ్ ఆడుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు బీఆర్ఎస్ ఒక్కదాన్ని కాపాడతలేదు. ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు కూడా బీజేపీ వత్తాసు పలుకుతుంది. ఉదాహరణకు మనం నిన్ననే సింగరేణిలో అంత పెద్ద గోల్మాల్ జరిగింది, ఆ టెండర్లకు సంబంధించి గోల్మాల్ జరిగింది అని ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆ సమయంలో కిషన్ రెడ్డి గారు అక్కడికి బోర్డు మీటింగ్కి పోయిండు. కానీ అక్కడ జరిగిన అక్రమాల మీద కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. హెచ్సియు మీద పల్లెత్తు మాట మాట్లాడలేదు, హైడ్రా మీద పల్లెత్తు మాట మాట్లాడలేదు, లగచర్ల కేసుల మీద పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ స్కామ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసిందో నిజంగా 12 నెలలకు 12 స్కామ్లు జరిగినాయా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది కూడా కిషన్ రెడ్డి గారికి పట్టింపు లేదు. అదేవిధంగా కాళేశ్వరం మీద కావచ్చు, గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల మీద కావచ్చు కిషన్ రెడ్డి గారికి సోయలేదు. కాబట్టి ఇటు రేవంత్ రెడ్డిని కాపాడేది కిషన్ రెడ్డి గారే, అటు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ని హరీష్ రావుని కాపాడేది కూడా కిషన్ రెడ్డి గారే. ఇద్దరిని కాపాడుతున్నది ఆయనే. కాకపోతే రేవంత్ రెడ్డి గారి బాధ ఏంటంటే వాళ్ళని సంకదించి తీసుకుపోయి జైలు అయ్యి నన్ను సంక నుండి ఏకంగా భుజాల మీద ఎత్తుకొని తిరుగు అని రేవంత్ రెడ్డి గారి బాధ. ఇద్దరిని సంకనేసుకున్నాడు. ఇటు సంకలు ఉన్న పిల్లాడు ఏమంటాడు, వాడిని తీసి తీసుకుపోయి జైలు అయిపో అంటాడు. ఈ సంకకున్న పిల్లగాడు ఏమంటాడు, వాడినే తీసుకుపోయి దూరమే అంటాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి 2 సంఘాలల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఉన్నది అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉన్నది వాళ్ళ తీరును బట్టి.